తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. హెచ్న్యూ చిలకలగూడ ఆదిబట్ల పోలీసుల ఆపరేషన్లో 64 లక్షలకు పైగా విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, డ్రగ్స్ పట్టివేతకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? నగరంలో డ్రగ్స్ సరఫరా అవుతున్న విషయాన్ని రెగ్యులర్ గా నిఘా ఉంచుతున్నటువంటి ఒకవైపు ఈగల్ పోలీసులు ఒకవైపు దాడులు చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా పనిచేస్తున్నటువంటి హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ హెచ్న్యూ అనేది ప్రత్యేకంగా పనిచేస్తుంది. సో వీళ్ళు కాంతనగర్ చిలకలగూడ ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళకి ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ స్థానిక పోలీసులతో కలిసి ప్రత్యేకంగా సోదాలు చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్నటువంటి 5గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి సుమారు 64 లక్షలకు పైగా డ్రగ్స్ ని స్వాధీనం చేస్తున్నారు. వీటిలో 115 గ్రాముల MDMA, 11.5 లీటర్ల హాష్ ఆయిల్, దీంతో పాటుగా 40 లక్షల విలువ చేసే LSD బ్లాట్స్, ఇతర ఓజీ కుష్ గాంజా వీటన్నిటి కూడా స్వాధీనం చేసుకున్నారు. సో మరి కొద్దిసేపటి మధ్యాహ్నం 3 గంటలకు దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించున్నారు. సో మొత్తం ఈ డ్రగ్స్ పట్టివేతకు సంబంధించి 5గురు నిందితుల నుంచి సమాచారం సేకరిస్తారు. 3 కమిషనరేట్ పరిధిలో వీళ్ళంతా కూడా పట్టుబడ్డారు. సో వీళ్ళందరికీ ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ ని తీసుకొచ్చారు, ఎవరెవరికి విషయమైన దానిపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. దాంతో పాటుగా వీళ్ళ వాట్సాప్ చాట్ లో కొంతమంది వివరాలు ఉన్నట్టుగా చూశారు. దాంతో పాటుగా సిగ్నల్ యాప్ వీళ్ళు కస్టమర్లకు ఈ డ్రగ్స్ ని సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పడుతున్నారు. వీళ్ళందరికీ ఎక్కడెక్కడి నుంచి లింకులు అనే దానిపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి మధ్యాహ్నం టాస్క్ ఫోర్స్ డీసీపీ, ఆయన హెచ్న్యూకి ఆయన ఇన్ఛార్జ్ గా ఉంటారు. సో ఆయన మధ్యాహ్నం 3 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించనున్నారు. అయితే నాగార్జున, సుమారు 64 లక్షలకు పైగా విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. వీరి వెనుక ఉన్న గ్యాంగ్ కు సంబంధించి ఏమైనా వివరాలు తెలిసాయా? ఇప్పుడు ఏంటంటే ఈ ఎవరైతే వీళ్ళందరూ ఒక టిప్ లైన్ అంటే పోలీసులు ఒక సపరేట్ గా ఒక ఆపరేషన్ చేశారు. ఎందుకంటే దాంట్లో ఎవరైతే డ్రగ్స్ కావాలో ఈ హెచ్న్యూ పోలీసులు కూడా తమకు కూడా డ్రగ్స్ కావాలంటూ కొంత సీక్రెట్ ఆపరేషన్ ని డెపాయ్ ఆపరేషన్ లాగా నిర్వహించారు. వాళ్ళు డ్రగ్స్ అందించేందుకు రాగా వెంటనే వాళ్ళ పని వాళ్ళని పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సో వీళ్ళ లిస్టు ప్రకారం భారీగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. గోవా నుంచి రెగ్యులర్ గా వీళ్ళకి డ్రగ్స్ కొంతమందికి అందుతుంది, మరికొంతమందికి వేరే అంటే పైన ఉన్నటువంటి ఉత్తర రాష్ట్రాల నుంచి కొంత డ్రగ్స్ వీళ్ళకి చేరవేస్తున్నట్టు మహారాష్ట్రతో పాటుగా జమ్మూ కాశ్మీర్ నుంచి డ్రగ్స్ వీళ్ళకి అందినట్టుగా ఇంకొకరికి తెలుస్తుంది. సో 3 పోలీస్ స్టేషన్ పరిధిలో 3 డిఫరెంట్ మొత్తం సందేశాలని అనలైజ్ చేసిన తర్వాత ఈ గ్యాంగ్ వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు. ధన్యవాదాలు నాగార్జున.